ప్రియులారా, మనము దైవవాక్యాన్ని ధ్యానించుకుందాం కొన్ని నిమిషాలు. మన ధ్యానం కొరకై నేడు యెహోషువ గ్రంథము మన వరుస ధ్యానము. యెహోషువ గ్రంథము ఈరోజు మనము 10వ అధ్యాయము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పదవ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఆరాధన క్రమం అంతటిలో ప్రభువా మీరు మాకు తోడయుండి మీ ఆత్మ ఆధిపత్యములో మమ్మను నడిపిస్తూ ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మేము ఇంకా మీ సన్నిధిలో మీ మాటలు వినాలని, మీ ఉపదేశమును ఆలకించాలని మీ సన్నిధిలో నిలిచి ఉన్నాము. మీ మాటల కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని దేవా మీరు మాకు వినిపించినందుకు స్తుతిస్తున్నాం. మీ పక్షమున మాట్లాడుటకు నన్ను బలపరిచి ఉండగా నిలువబడిన నన్ను మీ ఆత్మచేత బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాము. క్రమముగా మాకు మీ వాక్యాన్ని నేర్పిస్తూ ఉండగా శ్రద్ధగా మేము విని గ్రహించి మీ వాక్యానుసారముగా జీవించడానికి అనుదినము మీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథానికి వచ్చాము. ఇప్పుడు యెహోషువ గ్రంథములో దేవుడు వారికి వాగ్దానము చేసిన భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉన్నారు. యోర్దాను దాటిన నుండి వారు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. హాయి పట్టణాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇలాగుండగా కొందరు రాజులు 9వ అధ్యాయములో వారి మీదికి యుద్ధానికి వచ్చారు. అందులో నుండి గిబియోనీయులు, హివ్వీయులు వారికి మోసయుక్తంగా వారితో సమాధాన పడ్డారు. ఒక నిబంధన చేసుకున్నారు, సరెండర్ అయిపోయారు. గిబియోనీయులు, హివ్వీయులు
యెహోవా సెలవు పొందకుండానే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ వారి ఆహారములో కొంత పుచ్చుకొని వారితో సమాధానపడి ఒక నిబంధన చేసుకున్నారు. అందుకు వారు అలాగే ఉండిపోయారు. అక్కడ వారిని వెళ్ళగొట్టడానికి వీలు లేదు. ఇక నిబంధన చేసుకున్నారు ప్రమాణపూర్వకంగా. ఎవరిని దేవుడు వారికి ముందుగానే ఆజ్ఞాపించాడు మోషే ద్వారా, ఎవరిని ఉండనిస్తారో వారి ద్వారా మీకు ప్రమాదం ఉన్నది, వారు మీ కండ్లకు ముండ్లుగా ఉంటారు, ప్రక్కలో బల్లెపు శూలముగా ఉంటారని మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ విధంగా వారి చరిత్రలో వీరిని అందరినీ ముందు మనం చూడగలుగుతాం, ఎలా వారిని బాధిస్తూ దేవుని సన్నిధి నుండి తొలగించారు. ఇప్పుడిక ముందుకు 10వ అధ్యాయములో మిగిలిన 5 రాజులు ఉన్నారు చూడండి. వారిలో ఒకరు సరెండర్ అయిపోయారు, గిబియోనీయులు, హిబీయులు. ఇంకా 5 రాజులు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. గిబియోను ప్రాంతం మీదకి వచ్చారు. గిబియోనీయులు ఎక్కడైతే ఉన్నారో అది యెహోషువ తన స్వాధీనం చేసుకున్నాడు. వారు సరెండర్ కావడంతో ఇశ్రాయేళ్లకు స్వాధీనం అయిపోయింది. ఇప్పుడు ఆ గిబియోనీయుల మీదకి వారు తక్కిన రాజులంతా వచ్చినప్పుడు గిబియోనీయులు యెహోషువను ఆశ్రయించారు. వారికి తెలియజేసినప్పుడు ఇప్పుడు వీరు యుద్ధానికి బయలుదేరారు. అది మనం చదివిన సందర్భం. 5 రాజులు ఏకంగా వచ్చారు. మనము 10వ అధ్యాయములో మనం చూచినట్లయితే 5వ వచనం చూడండి. అమోరీయుల 5 రాజులు అన్నాడు. వారెవరెవరో అక్కడ వ్రాయబడింది. యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఆ యుద్ధ దినమున యెహోషువ ఈ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు? యుద్ధ దినమున ప్రార్థన చేశాడు. ఈ యుద్ధాన్ని ఎలా జయించాడు అనేది మన పాఠము. ఎలా జయించాలి? మన యెహోషువ గ్రంథములో ఇది జయములతో కూడిన గ్రంథం, ఇది జయించిన గ్రంథం. ఇది అపజయాలు ఇందులో లేవు, జయాలే ఉన్నాయి. దేవుడు వారికి వాగ్దానం చేసి వారి కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యమును వారు స్వాధీనపరుచుకొనుచుండగా శత్రువులపై ఎలా విజయము సాధించారో ఆ విషయాన్ని ఈ గ్రంథములో మనం చూస్తాం. యెరికో ఎలాగూ జయించారు, దానిలో మనకు ఆత్మీయంగా ఏ పాఠము దేవుడు నేర్పించాడు. హాయిని ఎలా జయించారు, దానిలోని పాఠము ఎలా నేడు మన ఆత్మీయ జీవితానికి కావలసిన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకవైపు చరిత్రను మనము తెలుసుకుంటూ మరొక వైపు ఆ చరిత్రలో నుండి నేడు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఎంతగా మీరు గ్రహిస్తున్నారో తెలియదు. నా మట్టుకైతే చాలా నెమ్మదిగా మీకు ఉన్న సమయంలో మీకు అర్థమగులాగునా చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక శ్రద్ధగా వినండి, గ్రహించండి. మన జీవితంలో కూడా అనేక సమయాలు జయించవలసిన పరిస్థితులు ఉంటాయి. ఓడిపోకూడదు. మనము దేవుని పిల్లలం, మనము జయించే వారంగానే ఉండాలి. మనం ఎప్పుడు ఓడిపోకూడదు. జయ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క ఏర్పాటు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శత్రువు చాలా బలవంతుడు. ఇప్పుడు 5 రాజులంటే 5 ఏకంగా వచ్చారు, వీరొక్కరే. కనుక ఎలా జయించగలిగారు? ఈ విజయానికి మూలమేంటి? దేవుడు ఎలా వీరికి ఇక్కడ జయాన్ని ఇచ్చాడు అనేది మనము ఆలోచన చేస్తాము. కొన్ని పాయింట్స్ వారిగా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. మనం చదువుకున్న ప్రార్థన ఎందుకు చేశాడు? సూర్యుణ్ణి ఆపమన్నాడు, సూర్యుణ్ణి నిలిచిపోమ్మన్నాడు,
చంద్రుణ్ణి నిలిచిపోమ్మన్నాడు. ఇలాంటి ప్రార్థన చేయడానికి సాధ్యమవుతుందా చెప్పండి? చేయగలుగుతామా? సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో. ఒకవేళ అనగలుగుతామేమో కానీ మనకు తెలుసా అది నిలిచిపోతుందని? యెహోషువ ఈ బలమైన ప్రార్థన, ఆ దినం అలాంటి దినము ఏమన్నాడు? దానికి ముందే కానీ దాని తరువాతనే కానీ ఉండదు అన్నాడు. ఒకసారి నేను మా నాన్నగారి ద్వారా విన్నాను. ఇది చరిత్రలో పరిశీలన చేస్తుండగా దినాలను ఒక సమయానికి వచ్చి ఆ దిన లెక్క అది లెక్కించే యంత్రము ఆగిపోయిందట. బహుశా వారు ఎక్కడైనా చదివి ఉంటారు, నేను చదవలేదు, వారు చెప్పింది జ్ఞాపకం ఉన్నది. అప్పుడు ఆ శాస్త్రజ్ఞులు పరిశీలించారట, ఎందుకు ఇది ఆగిపోయింది, సారికి మళ్ళీ ఆగిపోతుంది అక్కడికి వచ్చి. అప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ సంగతిని వారు తెలుసుకొని ఎందుక ఆగిపోయేది, ఎందుకంటే సూర్యుడు ఆగిపోయాడు కదా, డిలే అయిపోయింది, ఆ దినము పొడిగించబడింది. కనుక చరిత్రలో కూడా వాస్తవంగా ఇవి నిరూపించబడ్డాయి. ఎవరికే కథలు కాదు ఇవి, పరిశుద్ధ గ్రంథములో. అలాగే చరిత్రలో కొన్ని ఉండిపోయినవి ఇప్పటికీ చరిత్రలో అంటే కనిపించేవి ఉన్నాయి. అరారాతు కొండ మీద నోహవు యొక్క ఆ ఓడ కనిపించింది. ఇది కూడా ఒకప్పుడు న్యూస్లో వచ్చిన మాటలు ఇవి. కనుక బైబిల్ ఒక కథ కాదు, అది నిజముగా జరిగిన దేవుడు ఏర్పరిచిన చరిత్ర. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను చూడండి, ఇప్పటికీ దాని యొక్క గుర్తులు దేవుడు ఉంచాడు. కనుక దేవుని వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగా గ్రహించాలి, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అలాగూ నిలిచిపోయింది. ఎందుకు నిలవడానికి ఆజ్ఞాపించాడంటే యుద్ధము జరగాలి, పూర్తిగా యుద్ధాన్ని ముగించాలి. సాధారణంగా సూర్యుడు అస్తమించేదాకా యుద్ధం జరుగుతుంది, ఆ తర్వాత యుద్ధం నిలిపేస్తారు. కానీ యెహోషువ ఆ రోజే యుద్ధము పూర్తి కావాలి, సంపూర్ణంగా శత్రువులను హతమార్చాలి, జయించాలి అనే ఒక పట్టుదలతో అలాగూ ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు యెహోషువ యొక్క ప్రార్థన ఆలకించాడు. యెహోషువలో ఉన్న విశ్వాసము చాలా గొప్పది. ఎలా విశ్వాసము కలిగి ఉన్నవాడు చెప్పండి? ముందుగా మనం ఆలోచిస్తే ఈ అధ్యాయాన్ని చదివితే 8వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీవు వీరికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుటను నిలువడు అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు, వాగ్దానమునందు విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసముతోనే ప్రార్థన చేశాడు. దేవుడు సెలవిచ్చాడు, దేవుడు వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. భక్తులందరూ నమ్మిన వారే, వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరులంతా దేవుడు చేసిన వాగ్దానమును బట్టి విశ్వాసముతో వారు జీవించారు. ఈరోజు కూడా వాగ్దానాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తునందు అవన్నీ అవునన్నట్లుగానే ఉన్నవని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తాం. ఈ వాగ్దానముల యందు ఎంతగా మనము నమ్మకము, విశ్వాసం కలిగి ఉంటామో అంత బలంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయగలుగుతాం. మన ప్రార్థనలకు మూలమేంటి? దేవుని వాగ్దానాలే. దేవుని వాగ్దానాలను మనం ఎరిగి ఉండాలి, వాగ్దానముల యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము చేత మనము బలము పొందుతాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో చూస్తే అబ్రహాము ఆ వాగ్దానములను బట్టి
విశ్వసించాడు, విశ్వాసముతో బలము పొందాడు. బలముతో ఆయన 100 సంవత్సరాలప్పుడు కూడా ఒక కుమారుణ్ణి కనగలిగాడు. దేవుని వాగ్దానాలు మనం ఎరిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, అంటే పరిశుద్ధ గ్రంథమందు ఎన్నో వాగ్దానాలు దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచిన వాగ్దానాలు, తానిచ్చిన వాగ్దానాలు వ్రాయబడ్డాయి. ఆ వాగ్దానాలను మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ యెహోషువ ఆ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ ప్రార్థన చేయగలిగాడు. చేసిన ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇందులో యెహోషువ యొక్క గొప్ప విశ్వాసాన్ని మనము గమనిస్తున్నాం. మనకు కూడా ప్రభు ఏమని చెప్పాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అన్నాడు. ఎంత పెద్ద మాట ఇది కదా, ఎంత పెద్ద మాట. ఎప్పుడైనా ఈ వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా నమ్మి మనము ప్రార్థన కొరకు ప్రయాసపడతామా? ప్రభువా, ఈ వాగ్దానం నీవిచ్చావు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరు చేయాలి? పాస్టర్ చేయాలా విశ్వాస సహితమైన ప్రార్థన? సేవకుడు చెయ్యాలా? ఏదో వరమున్న వ్యక్తి చెయ్యాలా అని రాయబడిందా? ఇట్స్ జనరల్, అందరి కొరకు వ్రాయబడిన పత్రిక అది, యాకోబు పత్రిక. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును అన్నాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉండును అన్నాడు. మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అన్నాడు. మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన అది, నీతిమంతుని ప్రార్థన అది చాలా బలంగా ఉంటుందని ప్రభు రాశాడు. కనుక ప్రార్థన జీవితం ఎలా ఉన్నది మనది? ఎలా ప్రార్థన చేస్తాము? ఏ మనసుతో ప్రార్థన చేస్తాం? మనస్ఫూర్తిగా చేస్తామా? అలవాటు ప్రకారంగా చేస్తామా? మనస్ఫూర్తిగా విశ్వాసముతో చేస్తామా? ఏదో చేశాను కదా, ప్రభు వింటే వింటాడు, కనికరిస్తే కనికరిస్తాడు, లేకపోతే లేదు అనే ఒక మనసుతో మనం చేస్తామా? సాధారణంగా ఇలా చేస్తాం మనం ఎప్పుడైనా కానీ. సరే చేశాను, ప్రభు వింటే మంచిది, వినకున్నా దేవుని చిత్తము కదా, అలాగే ఉండిపోతాం మనం. కానీ దేవుని వాగ్దానములు చాలా ఖచ్చితం. అందుకే పట్టుదలతో ప్రార్థన చేయుడి అన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి. వింటే వింటాడు, లేకపోతే లేదు అనే మనసు కాదు, పట్టుదల ఉండాలి. దేవుడు వినాలి నా ప్రార్థన. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ప్రార్థనలను ఆలకించువాడు అని రాయబడింది. ఆయన ప్రార్థనలకు ప్రత్యుత్తరము జవాబిచ్చేవాడు అని వ్రాయబడింది. విశ్వాసముతో ప్రార్థిస్తే ఒక రోగి స్వస్థపరుస్తాడు అన్నాడు. ప్రభువు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు అన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అన్నాడు. నేను కాదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. ఇలాంటి ఇన్ని అమూల్యమైన మాటలు, అమూల్యమైన విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించగా, ప్రార్థనలో ఎలా మనము బలముగా ఎదుగుతున్నాం? ఎప్పుడైనా అనుకున్నామా, ఇలాంటి ప్రార్థన ప్రభువా నేను కూడా చేయాలి, నా ప్రార్థన ద్వారా కూడా ఇటువంటి కార్యాలు జరగాలి? తప్పకుండా దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. ఒకవేళ మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోతే కూడా ఎందుకు ఇవ్వలేడో వ్రాయబడి ఉంది, ఎందుకు ఇవ్వడో వ్రాయబడి ఉన్నది. మన ప్రార్థన ఆయన విన్నాడా లేదా అనడానికి కూడా దేవుడు వ్రాసుంచాడు. కొన్నిసార్లు మన ప్రార్థన వినడు అనడానికి వాక్యము మనకు ఆధారం ఉన్నది. కనుక అన్ని పరిశుద్ధ గ్రంథములు మనకిప్పుడు ఆ అంశము పెద్దగా వివరించుకోవడానికి అవసరం లేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన జీవితం ఎలా ఎదుగుతున్నాము? యెహోషువ యొక్క ఈ విజయానికి మూలమేంటో మనం ఆలోచన చేస్తున్నప్పుడు విశ్వాసముతో ఆయన విశ్వాసముతో ప్రార్థించాడు, మొదటి మెట్టు. రెండవది, ఇంతకు ముందు మనం ఆలోచించాము,
ఈ రాజులే యుద్ధానికి వచ్చినప్పుడు అందులో ఒకడు ఇవ్వీయులు గిబియోనీయులు, వారు మోసముతో మేము చాలా దూరం నుండి వచ్చాము, మేము దూర ప్రాంతం నుండి వచ్చిన వారము, మమ్మను విడిచిపెట్టండి, మేమేమి మీకు హానికరంగా ఉండము అని వారి వస్త్రాలు, పాతగిలిన వస్త్రాలు, వారు తెచ్చుకున్న ఆహారం కూడా ఎండిపోయిన రొట్టె ముక్కలు ఇవన్నీ చూపించారు. చూపించినప్పుడు వీరు ఏం చేశారు? యెహోవా సెలవు పొందకయే అని రాయబడింది. దాని గురించి మనం ఆలోచన చేశాము. యెహోవా సెలవు పొందకుండా వారు తిన్నారు, వారిని ఉండనిచ్చారు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు చూడండి. 8వ వచనములో ఒక మార్పు జరిగింది యెహోషువలో. యెహోషువతో సెలవీయగా అన్నాడు. ఇప్పుడు ఎవరు సెలవిచ్చారు? దేవుడు అతనికి సెలవిచ్చాడు. తెలిసింది చెప్పాలి, చెప్తేనే చెప్తా ఉంటాను నేను, చెప్పకుంటే ఆగిపోతుంది నాది కూడా, మషిన్ ఆగిపోతుంది చెప్పేది. మీరు చెప్తా ఉంటే వింటా ఉంటేనే చెప్పగలుగుతాం. అప్పుడు యెహోవా సెలవీయలేదు. ఇప్పుడు 8వ వచనములో మనం చూస్తే యెహోవా అని వ్రాసి, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో ఏం చెప్పాడు? సెలవిచ్చాడు. ఇప్పుడు యెహోషువ ఇప్పుడు దేవుని సెలవు పొందాడు. విజయానికి కారణం మరొకటి ఏంటంటే దేవుని సెలవు పొందాడు. దేవుని వాగ్దానాన్ని గుర్తుంచుకొని విశ్వాసముంచి విశ్వాసముతో ప్రార్థన చేశాడు. అది మొదటి మాట మనం ఆలోచన చేశాం. ఇప్పుడు రెండవది, ఆయన సెలవు పొంది ముందుకు వెళ్తున్నాడు. ఆయన సెలవు లేకుండా మనం ఏది సాధించలేము. ఒక చిన్నగా మామూలుగా మనం భోజనం చేసి కూడా సంతోషించలేము అని ప్రసంగి గ్రంథంలో చూసుకున్నాము. కనుక ఎప్పుడైనా మన విశ్వాస జీవితంలో ప్రభు పిల్లలమైన మనము ప్రతిదాని కొరకు దేవుని సెలవు పొందేది నేర్చుకోవాలి. ప్రభువా, నీకు ఇష్టమేనా? నీ చిత్తమేనా? నీవు సెలవిస్తావా? నేను వెళ్ళాలా? చిన్నపిల్లలను మనం చాలా డిసిప్లిన్గా ఉంచుతాం తల్లిదండ్రులు. వారు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి? నేను వెళ్తున్నాను, వెళ్ళాలని అడుగుతారా లేదా? మంచి పిల్లలైతే. మనము దేవుని పిల్లలము, ఈ భూమి మీద ప్రభు కొరకు జీవిస్తున్నాము, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ప్రభు పిల్లలంగా జీవిస్తున్నాం. మన జీవితంలో మనం ఏది చేయబూనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఎక్కడ ఉండాలనుకున్నా దేవుని సెలవు పొందేది నేర్చుకుందాం. సెలవు పొందిన వారు బహుగా విజయాన్ని సాధించారు. దావీదును గొప్ప విజయవీరుడిగా మనం చూస్తాం. రెండవది, యెహోషువను కూడా చూస్తాం. యెహోషువ 2 సార్లు పొరపాటు చేశాడు. ఆయన సెలవు పొందకుండా హాయి మీదకి వెళ్ళాడు, 3000 మందిని పంపాడు, అపజయాన్ని చూశాడు. మళ్ళీ ఇక్కడ సెలవు పొందకుండా ఆహారమును తీసుకున్నాడు, అక్కడ కూడా పొరపాటు జరిగింది. ఒకసారి 2 సార్లు పొరపాట్లు మనము చేసినా, నష్టపోయినా, ఇంకా మనము సరి చేసుకోకపోతే చాలా ప్రమాదం అండి. సాధారణంగా ఎన్నిసార్లు మనము విడిచిపెడతామండి? 1 ఒకసారి, 2 సార్లు, ఇక ఎక్కువ అంటే 3 సార్లు కదా. ఇక అంతకు మనకు ఓపిక ఉండదు. ఎన్నిసార్లు క్షమించాలి అంటాము. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, ఇక ఆడికి ఆగిపోతాం మనం. కనుక ఒకసారి 2 సార్లు నీ జీవితంలో, మన జీవితంలో పొరపాట్లు చేస్తూ అలాగే చేస్తూ ఉంటే దేవుని సహాయం మనం పొందాలి అనుకోవడం పొరపాటు, నష్టపోయేది ఖాయం. ఒకసారి విడిచిపెట్టాడు, సరే అనుకున్నాడు ప్రభు, కొంత నష్టపోయారు. కానీ నష్టానికి, ఆ అపజయానికి కారణము తొలగించుకున్నప్పుడు మళ్ళీ జయాన్ని దేవుడిచ్చినట్లుగా మనము హాయిని గూర్చిన సంగతిలో విన్నాం. 2 సార్లు పొరపాటు చేశాడు, సెలవు పొందలేదు, తాను ముందుకెళ్ళాడు, అపజయాన్ని రుచి చూచాడు. కానీ ఇప్పుడు 3వసారి అలా కాదు, ఇప్పుడు చాలా బలంగా దేవుని సన్నిధిలో నిలిచాడు, దేవుని మాట కొరకు కనిపెట్టాడు, దేవుడు సెలవీయగా బయలుదేరాడు.
అది విజయానికి ఒక మెట్టు. దేవుని సెలవు లేకుండా ఏ విజయాన్ని సాధించలేం మనం. చిన్న వాటితో కూడా మనం ఓడిపోతాం. దేవుని సెలవు కావాలి. దేవుని సెలవు పొందాడు. దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థనను ఆలకించి సూర్యుడిని నిలిపేశాడు, చంద్రుణ్ణి నిలిపేశాడు. యెహోషువ దేవుని సెలవు పొంది ముందుకు సాగిపోతున్నాడు. 9వ వచనంలో చూడండి, మరొక రహస్యమేంటి విజయానికి? యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సైన్యం కనబడడం లేదు కదా. యెహోషువ యెహోషువ అన్నాడు, ఒక్కడే. రాత్రంతా నడుస్తున్నాడు. ఈ అనుభవం చాలా గొప్పదండి. ఇక్కడ యెహోషువ యొక్క అక్షరార్థమైన యుద్ధభూమిలో జరిగిన అనుభవాన్ని దేవుడు మనకు చూపిస్తూ, దేవుని పిల్లలమైన విశ్వాసులమైన మనము, ప్రభునందు జీవిస్తున్న మనము, ప్రభు మీద ఆధారపడి బ్రతుకుచున్న మనము, రాత్రంతా ఉన్న అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. అది రాత్రంతా నడవాలి. రాత్రంతా నడుస్తున్నాడు యెహోషువ. ఎవరితో నడుస్తున్నాడు యెహోషువ? చెప్పండి, చెప్పగలుగుతారా ఎవరైనా? యెహోషువ ఎవరితో నడుస్తున్నాడు? చెప్పండి. తప్పైతే ఎవరు ఏమి మిమ్మల్ని శిక్షించరు, ఏమి ఆపాసించరు. కానీ జస్ట్ మనకే యెహోషువతో ఒక వాగ్దానం ఉన్నది. యెహోషువకు రాత్రంతా ఒంటరిగా నడవడం. మొదటి అధ్యాయములో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నిబ్బరము కలిగి ఉండుము అన్నాడు, జడియకుము అన్నాడు. ఎందుకు? నేను నీకు తోడై, నీవు వెళ్ళు చోటెల్లా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నీవు నడుచు చోట, నీ మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అంటే యెహోషువ నడుస్తున్నప్పుడు ఎవరు ఉన్నారు యెహోషువతో? యెహోవా దేవుడు ఉన్నాడు. అది మనకు అర్థమైతే చాలు. యెహోషువ ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. అది మనకు కావాలి. మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. దేవునితో నడిచేది నేర్చుకోవాలి. ఫాలో మీ అన్నాడు ప్రభు. శిష్యులను కలిసి ఏమన్నాడు? ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించాలి మనం. అది మొదటి మెట్టు. వెంబడించిన మనము ప్రభుతో సరి సమానంగా నడవగలుగుతాం. వెంబడించకపోతే నడవలేము. ఆయనను వెంబడించేది నేర్చుకోవాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో ఏమని రాశాడంటే, ఆయన తన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయెను అన్నాడు. ఆయన అడుగుజాడలు ఉన్నాయి. ఆయన నడిచిన విధానం ఉన్నది. ఈరోజు మనకు ప్రభు ప్రత్యక్షంగా ఒక వ్యక్తిగా మనకు కనిపించి మనలను తన అడుగుజాడల యందు నడవడానికి చూపించకపోయినా, అడుగులు కనిపించకపోయినా, ఆయనను వెంబడించడానికి ప్రభు ప్రత్యక్షంగా మనకు లేకపోయినా, పరిశుద్ధ గ్రంథములో ప్రభు యొక్క అడుగుజాడలు మనకు చూపించాడు. ఆయన నడిచిన విధానాన్ని చూపించాడు. ఆయన మార్గములను మనం ఎరుగుతాము. దేవుని వాక్యములో అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ప్రభు ఊరికే రాయలేదు, దాన్ని పరిశీలించి చదవాలి. గ్రంథాన్ని ఎలా చదవాలన్నాడు? యెషయా గ్రంథములో 34వ అధ్యాయములు అనుకుంటాను, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి అని రాశాడు. పరిశీలించి చదవాలి. ఆయన ప్రభు యొక్క అడుగు జాడలు ఎక్కడ కనిపిస్తాయి మనకు? పరిశుద్ధ లేఖనాల్లో, వాక్యములో ఆయన అడుగుజాడలు మనకు కనిపిస్తాయి. ఎలా నడిచాడు, ఎక్కడ నడిచాడు, ఏ విధంగా తన జీవితంలో నడిచాడు, అదే మనకు మాదిరి గల జీవితం. అది యెహోషువ దేవుని సెలవు పొంది దేవునితో నడుస్తూ ఉన్నాడు రాత్రంతా. దేవుడు లేక మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 5వ అధ్యాయములో పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను. ఎలా అంటున్నాడు? నిరాశతో అంటున్నాడు.
ప్రభు అన్నాడు, వలవేయు ఇక్కడ అన్నాడు. అప్పుడు పేతురు జవాబేంటి? ప్రభువా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదన్నాడు. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు? ఇప్పుడు నీ మాట చొప్పున నేను వేస్తాను అన్నాడు. అక్కడ 5వ అధ్యాయానికి వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతుంది. అవన్నీ చదివించడానికి మనకు సమయం సరిపోదు. నీ మాట చొప్పున అంత రాత్రంతా ప్రయాసపడినా ప్రభు మాట లేక ప్రయాసపడ్డాడు, ప్రభు తోడు లేక ప్రయాసపడ్డాడు. మన జీవితాల్లో అనేక సార్లు ఇలాగే విఫలమైపోతామంటే ప్రభు మనతో లేని అనుభవాలు, ప్రభుతో మనము నడిచిన అనుభవాలు లేక మనం ఎంత ప్రయాసపడినా ప్రయాసానికి ఫలితం మనకు కనిపించదు. ప్రియులారా, మన ప్రయాసము ప్రభునందు ఎన్నటికీ వ్యర్థము కాదని చెప్పాడు. ప్రభుతో ఉంటే, ప్రభుతో నడిస్తే, ప్రభువును వెంబడిస్తే, ప్రభు మనతో ఉంటే ఆ ప్రయాసం వ్యర్థం కాదు. యెహోషువ ఇప్పుడు దేవునితో నడుస్తున్నాడు. రాత్రంతా నడుస్తున్నాడు. రాత్రంతా నడిచే అనుభవం, రాత్రంతా ప్రభుతో గడిపే అనుభవం. చాలా అద్భుతాలు చేస్తారు, అద్భుతాలు జరుగుతాయి. ప్రభుతో రాత్రంతా గడిపిన అనుభవంలో అనేక అద్భుతాలు చూస్తాం. మనం జీవితమే మారిపోతుంది. అసలు మన విధానమే మార్చుకుంటాం. మనం ఎరగకుండానే మనం మారిపోతాము. సమూయేలు ఒకరోజు కోపావేశుడైపోయాడు. ప్రవక్త గొప్పవాడు సమూయేలు, ప్రార్థనా పరులలో లిఖించబడినవాడు. 99వ కీర్తనలో అన్నాడు, సమూయేలు ఎందులో లెక్కించబడ్డాడు? ప్రార్థనా పరులలో లెక్కించబడ్డాడు. అటువంటి సమూయేలు చాలా కోపావేశుడైపోయాడు, కోపంతో నిండిపోయాడు. సౌలు చేసిన పనిని బట్టి ఇక ఏం చేయాలి అనేది తనకు తోచక కోపంతో ఉండిపోయినప్పుడు ప్రార్థనాపరుడు కనుక ఏం చేశాడు? రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎలా సౌలును హెచ్చరించాలి, ఎలా సౌలుతో మాట్లాడాలి? దేవుడు చెప్పేశాడు, సౌలును నేను విసర్జించాను అన్నాడు. ఈ మాట సౌలుతో ఎలా చెప్పాలి? సాధ్యమవుతుందా? రాజు గొప్ప అధికారములో ఉన్నాడు. మళ్ళీ సౌలు ఎలాంటి వాడంటే తన ఇష్టానుసారంగా చేసేవాడే. దేవుణ్ణి కూడా లెక్క చేయక తనకు తాను సాహసించి బలులర్పించాడు. సమూయేలును లెక్క చేస్తాడా? కోపావేశుడైపోయాడు. కానీ రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు తన కృపను అనుగ్రహించి మాట్లాడే శక్తినిచ్చాడు, సౌలుకు తెలియజేశాడు. రాత్రంతా ప్రభుతో గడపడంలో చాలా అద్భుతాలు మనం చూస్తాము, ఆశీర్వాదాలు చూస్తాము. సాధ్యమైతే ప్రభుతో ఎప్పుడూ గడపాలి. రాత్రంతా గడిపిన అనుభవంలో ఆదికాండము 32వ అధ్యాయములో యాకోబు కనిపిస్తాడు మనకు. తెల్లవారు వరకు పెనుగులాడుతూ ఉండెను అన్నాడు. తెల్లవారు వరకు. ఇక చాలామంది వాచ్ నైట్ ప్రేయర్స్ చేస్తారంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఎలాగుండాలి? సంపూర్ణ రాత్రి ప్రార్థన పేరు మంచిది అని సంపూర్ణ హృదయముతో సమర్పణతో ప్రార్థన చేయాలి. నేను చూశాను చాలా చోట్ల సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటూ సంపూర్ణంగా ఉండరు ప్రార్థనలో. తమ ప్రార్థన అయిపోతే పండుకుంటారు, తమ ప్రార్థనకు లేచి వస్తారు. ఇలాంటి ప్రార్థనలు పనిచేయవండి. అది పేరుకే. మనం ఏదో వాచ్ నైట్ ప్రేయర్ సంపూర్ణంగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పుకోవడానికి ప్రార్థనలు సరిపోవు. ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. ఇక్కడ చూడండి, యెహోషువ మాత్రమే ఉన్నాడు, యెహోషువ మాత్రమే నడుస్తున్నాడు. శూరులు వచ్చారు, యోధులు వచ్చారు, వారు కనబడడం లేదు. కానీ యెహోవా సెలవు ప్రకారంగా యెహోషువ ఇప్పుడు రాత్రంతా బయలుదేరాడు, నడుస్తూ ఉన్నాడు. వ్యక్తిగత అనుభవం, ప్రభుతో ఎలా గడుపుతున్నాము, రాత్రులు ఎలా గడుపుతున్నాము. చాలామంది 2-3 ఎగదాకా పండుకోరండి. నాకు ఊరికే నిద్ర రాదు, అలాగే ఏం చేయకుండా నాకు నిద్ర అయితే రాదు. అది ఒక బలహీనత అనుకోనండి.
కానీ కొందరు కావలసుకొని రాత్రులు మెలకువగా ఉండి ఏం చేస్తారు చెప్పండి? విశ్వాసులు మనం సహితం అందరినీ, మనకే ఈ ప్రశ్న, ఎవరికో కాదు, యవనస్తులు, చిన్నపిల్లలుగా పెద్దవాళ్ళు కూడా రాత్రులు ఏం చేస్తాను చెప్పండి? ఎవరైనా అంటే నిజంగా ధైర్యంగా ఉన్నవారు చెప్పండి. అది కరెక్ట్ కదా. మొబైల్ చూస్తూ ఉంటారు రాత్రంతా. ఒకటి చూడడం ప్రారంభిస్తే మరొకటి అది మనలను ఆపదు, పడుకోనియ్యదు. చాలా ప్రమాదం ప్రియులారా. ఈ అలవాటు మార్చుకోవాలి. అలవాటు అయిపోయింది, పర్వాలేదు, కానీ దాన్ని మార్చుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. పొరపాటున అలవాటులో పడిపోయాం, కానీ అది అసాధ్యమైంది కాదు అది తొలగించుకోవడానికి. ఏమన్నాడు? నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నీవు నమ్మితే సాధ్యమవుతుంది, ఆ అలవాటు కూడా పోతుంది నీకు. దేవుడు సెలవిచ్చాడు కదా, ఈ అలవాటు తొలగిస్తానని. అలవాటును తొలగించుకోవాలి. మనం పిల్లలకు నేర్పిస్తాము మొబైల్ పట్టకూడదని, కానీ పెద్దవారం కూడా చాలామంది రాత్రంతా మొబైల్లో ఉండే అనుభవం, ఏదో ఒకటి చూస్తూ కాలం గడిపేస్తాం. కానీ ప్రయోజనం ఉంటుందా? ఏదైనా బలహీనతలు వచ్చేస్తాయి, వ్యాధులు వచ్చేస్తాయి, నిద్ర లేకుండా పోతుంది. అదే దేవునితో గడపండి. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు. యేసన్నను గురించి నేను విన్నాను. చాలా గొప్ప భక్తుడు ఆయన. లక్షలాది మందిని ప్రభులోనికి నడిపించిన గొప్పవాడు. తాను ఒకసారి ఒక ప్రసంగంలో చెప్పగా నేను విన్నాను. తనకు కూడా రాత్రంతా నిద్ర రాకపోతే ఏం చేసేవాడట? చెప్పాడు సూత్రం కూడా. అటు ఇటు ఒరలాడుతూ ఉండే బదులు రాత్రి ప్రభు సన్నిధిలో గడపాలి అన్నాడు. నిద్ర రాకపోతే మనం ఏం చేస్తాము? అక్కడ ఇక్కడ బొర్లి ఇంకా టెన్షన్ అయిపోతాను, సమయం అయిపోయింది, అయ్యో నిద్ర రావడం లేదు అని తెల్లవారి అయిపోతుంది, కానీ నిద్ర రాకుండా పోతుంది. దేవుని పిల్లలము దేవుని మీద అత్యధికమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రభుతో మాట్లాడతాను నేను. ఇది అలవాటు చేసుకునవలసిన విషయం. ఇది మనకు సాధారణంగా ఉండదు. మనం ఆ ఆలోచనే చేసుకోం. పడుకునేటప్పుడు ఏదో ఇంత ప్రార్థన చేసుకుంటాం, పడుకుంటాం, కానీ నిద్ర రాదు. ఈ నిద్ర రాని సమయంలో ఏం చేయాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరికి ఫోన్ చేయ వీలు కాదు. ఎవరు మాట్లాడడానికి మన కొరకు మెలకువగా ఉండరు. భార్యనేమో పడుకుంటుంది, పిల్లలు పడుకుంటారు, ఎవరితో మాట్లాడతాం మనం? మాట్లాడడానికి ఎప్పుడు నీతో సిద్ధముగా ఉన్నవాడు ప్రభు ఉంటాడు. ప్రభుతో గడిపే అలవాటు చేసుకోవాలి. తప్పకుండా సహాయం చేస్తాడు నీకు నిద్ర రావడానికి. ఇది సత్యం ప్రియులారా, ఇది నిజం. భక్తుల అనుభవంలో కూడా మనము వింటున్నాము. నా అనుభవంలో కూడా నేను చూశాను. దేవునితో గడపడం చాలా అవసరం. రాత్రంతా గడిపిన అనుభవంలో చాలా మేలులు పొందిన భక్తులు ఉన్నారు. రాత్రంతా అనుభవంలో నడిచినవాడు యెహోషువ ఇప్పుడు ఏం చేశాడు చూడండి. రాత్రంతా నడిచాడు. శత్రువు చాలా బలవంతుడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడున్నాడా? ఇద్దరున్నారా? 5 ఉన్నారు. 5 రాజుల సమూహం అది. అసలు పోవడానికి కూడా మనసొప్పదు, కానీ ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎక్కడిది యెహోషువకు ఈ ధైర్యం అంటే ప్రభుతో నడిచిన అనుభవంలోనే ధైర్యం పొందాడు. ప్రభు చేసిన వాగ్దానమును బట్టి ధైర్యపరచబడ్డాడు. ప్రభుతో నడిచిన అనుభవంలో ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఒక్కడే హఠాత్తుగా వారి మీద పడిపోయాడు. ఏం భయం లేదు. 5 సైన్యముతో వచ్చిన వారి మీద ఒక్కడే హఠాత్తుగా వారి మీద పడిపోయేటంత ధైర్యం ఎక్కడి నుండి అంటే, ఎలా వచ్చిందంటే ప్రభుతో నడిచిన అనుభవంలోనే. మనకు ఎంతో బలమైన శత్రువు ఉన్నాడు మన ఎదుట. అంతేనా కాదా? బలవంతుడా కాదా? ఎంత బలవంతుడంటే, మరణము యొక్క బలము అపవాదట. అంటే మరణానికి బలం ఏంటంటే అపవాది. మరణము వెనుక బలంగా నిలిచిన వాడెవడు?
అపవాది అంటే మరణము కంటే ఎక్కువ బలము అపవాదికి ఉన్నది. మనము మరణానికే భయపడతాం, అంతకంటే బలవంతుడు అపవాది అని దేవుని వాక్యము మనకు చెబుతూ ఉన్నది. కానీ ఈ అపవాదిని కూడా ఎదిరించే శక్తి దేవుడు మనకిచ్చాడు. శత్రువు ఎంత బలవంతుడైనా ఆ శత్రువును ఎదిరించే శక్తి మన ప్రభువులో ఉన్నది. ఏమన్నాడు? మీరు ధైర్యముగా ఉండుడి, ఎందుకంటే నేను జయించి ఉన్నాను అన్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను, అపవాదిని జయించాను. కనుక మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని అనగలిగి ఆ ధైర్యముతోనే మనం ఎదిరించగలుగుతాము. యాకోబు పత్రికలో రాశాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదుట ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా వానిని ఎదిరించడానికి సాధనం ఏంటంటే దేవునికి లోబడి ఉండడమే, దేవునితో నడవడమే. యెహోషువ వారి మీదకి హఠాత్తుగా వారి మీద పడినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడు. నడుస్తూ నడుస్తూ రాత్రి వీరు నడుస్తున్నారు, దేవుడు యెహోషువతో నడుస్తున్నాడు, యెహోషువ నడుస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు? హఠాత్తుగా వారి మీద పడ్డాడు. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఊరికే నిలబడ్డా? దేవుడు ఏం చేశాడు? అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలువరపరచగా అన్నాడు. దేవుడు ఒక తన కార్యాన్ని జరిగించాడు. నీవు ప్రభువుతో నడుస్తున్నప్పుడు నీ ద్వారా జరుగుతున్న ప్రతి విషయంలో దేవుడు కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు. మనం చాలాసార్లు మనం అలానే ఉంటాం, కానీ ప్రభువా నీవే చెయ్యమంటాం. మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే, ప్రభువా నీవే చెయ్యిది, ఇది చెయ్యు, అది చెయ్యి అని మనం ఎట్లా ఆజ్ఞాపించినట్లుగా ప్రార్థనలు ఉంటాయి మనకు. సహాయము చేయమని కొందరు ప్రార్థన చేస్తే కొందరు ఏమంటారు? ప్రభువా ఇది నువ్వు చెయ్యు, ఇది నువ్వు చెయ్యు, ఇది నువ్వు చెయ్యు, నాకు ఇది చేసి పెట్టు, నాకు అది చేసి పెట్టు అంటాము కదా. ఒకసారి మన ప్రార్థనను రికార్డు చేసుకొని వెనకాల మనము వింటూ ఉంటే మనకే సిగ్గు కలుగుతుంది. అయ్యో ప్రభువా, మనం ఇంట్లో మన భార్యకు కూడా ఏది ఆజ్ఞాపించలేమో అది తీసుకొని రమ్మని అంత భయపడిపోతాం మనం. ప్రభువుకు ఆజ్ఞాపించగలిగేటంత గొప్పవారం అవుతామా మనం? ప్రార్థనలను సరిచేసుకోవాలి. ప్రభు సన్నిధిలో నేను వినయముతో ప్రార్థించగా నీ దావీదు కీర్తనలో ఉన్నది. దావీదు ఎలా ప్రార్థన చేశాడట? వినయముతో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన విషయంలో చాలా మనము మెట్లు ఎక్కుతూ ఉండాలి, సరి చేసుకుంటూ. సరే, ఇక్కడ ఇప్పుడు దేవుడు యెహోషువతో ఉన్నాడు. హఠాత్తుగా నడుస్తూ శత్రువులు కనబడగానే హఠాత్తుగా వారి మీద యెహోషువ పడిపోయాడు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? దేవుడు తన పని చేశాడు. ఒంటరిగా ఉన్నాడు, వారేమో చాలా బలవంతులు. యెహోషువతో ఇది సాధ్యం కాదని తెలిసిన ప్రభు ఏం చేశాడు? వారి హృదయాలను కలవరపరిచాడు, బలహీనపరిచాడు. కలవరపరచడం అంటే బలహీనపరచడం. వారిని అందరినీ బలహీనపరిచాడు. యెహోషువకి ఇప్పుడు దేవుడిచ్చిన ధైర్యము, బలము చేత వారు కలవరపడగా యెహోషువ మహాఘోరముగా వారిని హతం చేశాడు. చూశాడా? దేవుని సహాయము లేకుండా, దేవునితో నడవకుండా యెహోషువ సాధించగలుగుతాడా? సాధించలేడు. వారు గొప్ప శత్రువులు, చాలా బలవంతులు. కానీ దేవునితో నడిచిన అనుభవంలో తాను ఎలా సాధించగలిగాడు, దేవుడు ఎలా సహాయపడ్డాడు. ఈరోజు మనకు పాఠం అది. దేవునితో నడుస్తేనే మనము సాధించగలుగుతాం. ఎటువంటి సమస్యలైనా యెహోషువ గ్రంథములో చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ యెరికో గోడలు ఎంత ఎత్తైనవి కూడా పడిపోయాయి. ఇప్పుడు శత్రువు ఎంత బలవంతుడైనా శత్రువును జయించగలిగే శక్తి దేవుడు తనతో మనం ఉంటేనే ఇస్తాడు. యెహోషువ ఒకవేళ దేవునితో రాత్రంతా నడవకపోతే శత్రువును జయించలేడు.
యెహోవా వారిని కలవరపరిచాడు గనుక వారు బలహీనులైపోయారు. ఘోరముగా హతం చేశాడు ఒక్కడే. అప్పుడు వారు మొదలుపెట్టారు. పారిపోతూ ఉంటే ఇప్పుడు దేవుడు అలాగే విడిచిపెట్టలేదు. పారిపోవచ్చున్న వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు తన కార్యము జరిగిస్తున్నాడు. ఆకాశమునకు ఆజ్ఞాపించాడు, వడగండ్లకు ఆజ్ఞాపించాడు. వడగండ్లు కురుస్తూ ఆకాశము నుండి శత్రువుల మీద పడి వీరు కత్తివాత హతము చేసిన దానికంటే ఎక్కువగా దేవుడు వడగండ్ల చేత వారిని హతం చేశాడు. దేవుని శక్తి ఎలా మనలను బలపరుస్తుందో ఆలోచిస్తున్నాము. దేవుడు తన కార్యము ఎంత గొప్పగా చేస్తాడో మనము తెలుసుకుంటున్నాం. అలాగూ జయించారు వీరు. దేవునితో నడిచి దేవునితో సహా మనము ఈ అనుభవంలో వెళ్ళాలి. నీవు నిలవాలి, నీవు నడవాలి. నేను ఉంటాను, అన్నీ దేవుడే చేయాలంటే ఇక్కడ మరో అనుభవాన్ని దేవుడు చూపించాడు. కొన్నిసార్లు మోషేకు ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలతో మీరు నిలుచుండి చూడుడి అన్నాడు కదా, అప్పుడు నిలవబడడం అంతే పని. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు నాతో నడిచి రండి అని చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవునితో నడిచి దేవుడు మనము కలిసి చేసే పనులు చూపిస్తున్నాడు. అన్నిసార్లు మనము అంతా నువ్వే చేయి ప్రభువా, నేను నిల్చుండి చూస్తాను అనే అనుభవం కాదు. మనం కూడా నడవాలి, రాత్రంతా నడవాలి, ప్రభుతో ప్రార్థన చేయాలి. విశ్వాసముతో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునితో కలిసి నడిచి దేవునితో సహా కలిసి యుద్ధం ఆడుతున్నారు. ఇక్కడ ఎలా అనుభవం ఉన్నది? కలిసి యుద్ధం చేస్తున్నారు. ఒకవైపు యెహోషువ కత్తితో హతం చేస్తున్నాడు, మరొక వైపు వడగండ్ల చేత దేవుడు వారిని హతమారుస్తున్నాడు. అందుకే 14వ వచనంలో రాశాడు, యెహోవా ఇశ్రాయేళ్ల పక్షముగా యుద్ధము చేసెను. వారి బలాన్ని తగ్గించింది కూడా ప్రభువే. వారిని కలవరపరిచాడు, వారి మీద వడగండ్లు కురిపించి వారందరినీ హతమార్చిన వాడు ప్రభువే. యెహోషువ కత్తి చేతబట్టుకొని పనిచేశాడంతే. రాత్రంతా ప్రభుతో నడిచిన అనుభవంలో విజయము సాధించాడు. ఈ గొప్ప విజయానికి విధానం ఏంటిదో మనం ఆలోచించాం. మన జీవితాల్లో కూడా కొన్ని గొప్ప విజయాలు సాధించాలి. మనం ఓడిపోకూడదు. ఓడిపోవడానికి దేవుడు మనల్ని నడిపించలేదు. ఐగుప్తులో నుండి వారిని ఎందుకు నడిపించాడు? ఓడిపోవడానికా? అరణ్యములో వారి పాపమును బట్టి రాలిపోయారు, కానీ మరో తరాన్ని దేవుడు ఏర్పరచుకొని తన వాగ్దానమును నెరవేర్చడానికి దాటించాడు. దాటించిన వారు ఓడిపోవడానికి కాదు, వారు విజయాన్ని సాధించడానికి మనలను కూడా లోకములో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటించాడు. దాటించిన మనము ఓడిపోవడానికి కాదు, విజయాన్ని సాధించడానికే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవునితో నడిచే అనుభవం ఈ జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ లోకములో మనం ఉన్నంత కాలము జయ జీవితాలు మనం కలిగి ఉండాలంటే దేవునితో నడిచేది, దేవునితో గడిపేది, దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచేది, ప్రార్థించేది నేర్చుకోవాలి. ఇవి కలిగి ఉన్నామా? ఏం భయం లేదు. ఎలాంటివైనా మనం సాధించగలుగుతాం. అందుకే ప్రార్థనలు చాలా అవసరం. ప్రార్థనలు అవసరం. సంఘములో ఏర్పాటు చేసే ప్రార్థనలను చులకనగా తీసుకోకండి. దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించాడు కాబట్టి కొనసాగుతున్నాయి ప్రార్థనలు. అనేకులు పాల్గొంటున్నారు, అనేకులు మేలు పొందుతున్నారు. ఇంకా మనం ప్రార్థనలో గడుపుతాం. మరొక దినం ప్రార్థన సమయం ఏర్పాటు చేశాము. అందరూ ఆసక్తితో రండి, ప్రార్థన కూడికలకు రండి. వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయండి, ప్రభుతో గడిపే అనుభవంలో ఉండండి. రాత్రులు నిద్ర రాకపోతే ప్రభుతో గడిపే అనుభవానికి అలవాటు చేసుకోండి. తప్పకుండా ఒకవైపు ఆశీర్వదిస్తాడు, ఒకవైపు బలాన్ని ఇస్తాడు, మరొక వైపు మనకు కావలసిన నిద్రనిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. అత్యున్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు,
అత్యున్నత స్థలములలో మహిమగల సింహాసనము మీద ఆసీనుడవై ఉన్న గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. దేవా, మీకు స్తోత్రాలు, 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 వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే మాకు అమూల్యమైన మీ వాక్య ఉపదేశాలను వినిపిస్తున్నావు. ఆదికాండం మొదలుకొని యెహోషువ గ్రంథం వరకు అనేక విషయాలు మేము విన్నాము, గ్రహిస్తున్నాము, నేర్చుకుంటున్నాం. మాలో మార్పును కోరుకుంటున్నాం. ప్రభువా, మాకు సహాయం చేయండి. దయగల ప్రభువా, నేడు యెహోషువ గ్రంథములో యెహోషువ బలమైన శత్రువును జయించడానికి ప్రభువా కారణాలు మేము కనుగొన్నాము, దాని మూలము కనుగొన్నాము. ప్రభువా, ఎంతో అద్భుతమైన విధానం. యెహోషువ రాత్రంతా నడవడం, మీతో కలిసి నడవడం, తనకు కలిగిన ధైర్యము, తనకు కలిగిన నేర్పు అనేకులను హతమార్చాడు. ఎలా మీరు సహాయపడ్డారో, శత్రువు ఎలా తగ్గిపోయాడో, ఎలా శత్రువును హతమార్చారో మాకు నేర్పించావు. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. అద్భుతమైన ప్రార్థన అనుభవంలోనికి మమ్మను ఎదిగించుమని వేడుకుంటున్నాం. దినదినము మీ సన్నిధిలో ఆత్మీయంగా మమ్మను బలపరచండి. అన్ని విషయాల్లో మాకు తోడయున్న దేవుడవు, వాగ్దానములనిచ్చావు. మీ మార్గమందు నేను నీకు తోడయుంటానని సెలవిచ్చిన దేవుడవు. ప్రభువా, స్తుతిస్తున్నా. అందరి హృదయాల్లో వాక్యమును ప్రభువా నిలుకడగా ఉంచండి. గ్రహించి అనుసరించుటకు కృప చూపండి. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలనివ్వండి. ప్రతి వారి అవసరతలు, అక్కర్లు తీర్చండి. ప్రతి కుటుంబాల్లో నెమ్మదినివ్వండి. ఎవరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ప్రభువా మీరు ఎరుగుదురు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముతూ ఉన్నాము. మీ అందు నమ్మిక ఉంచిన మాకు కూడా సమస్తము సాధ్యమేనని మీరు సెలవిచ్చిన మాటలు మేము ఎరుగుదుము. వీటన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి వారికి కావలసిన సహాయము చేయండి. ఇదిగో ప్రభువా, మరి యొక్క ప్రభువా మోర్తాడు మాతో కూడా కొంత సమయం, కొన్ని దినాలు సహవాసం కలిగి ఉండి ఇప్పుడు వచ్చే వారంలో తిరిగి ఊరికి వెళ్ళుచుండగా మంగళవారం క్షేమంగా తన స్థానానికి నడిపించండి. మాతో గొలుసు ప్రార్థనలో సహవాసం కలిగి ఉంటుండగా దీవించమని, మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ సాయంకాలము యవనస్తుల కూడికలోను మమ్మను ప్రభువా మీ కృపచేత బలపరచుమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీతో కలసి ఏళ్ళ తరబడి నడచెను ఆనోకు, నీతో కలసి ఏళ్ళ తరబడి నడచెను ఆనోకు, కాయముతోనే పరము చేరి ధన్యుడాయెను, కాయముతోనే పరము చేరి ధన్యుడాయెను. అడుగడుగునని అడుగు జాడలో నడిచెదనేసయ్యా, అనువనువుననే నీ సన్నిధిని కోరెదనేసయ్యా, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను
సాగించలేనయ్యా.